మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం మెచ్చి ప్రజలు గుర్తించిన ఒక అభ్యర్థి. తను నిస్వార్థంగానే రాజకీయాల్లోకి వస్తున్నాడా, మరి ఏ స్వార్థం ఉంది దాంట్లో అనేది మనకు క్లారిటీగా చెప్పారు. నేను బాగా ఇష్టంగా భావించినటువంటి పోస్ట్లోకి రావడానికి కారణం ఏంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇతరులు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎవరైతే రక్షణకు అరువులో, హుందాతనాన్ని కాపాడడానికి అరువులో, వాళ్ళని కాపాడడానికి సరైన వ్యవస్థగా భావించాను. తనకున్న స్వార్థం ఏంటి? ఒక మెరుగైన సొసైటీని చూడాలి, ప్రతి ఒక్కరికి ఒక క్రమబద్ధమైన న్యాయం జరగాలి, ఎక్కడైనా ఎప్పుడైనా అర్హత ఉన్న వాళ్ళు ముందుండాలి. ఇవి తన మేనిఫెస్టో. మరి వీటికి నిజంగా న్యాయం చేయగలుగుతాడా అనేది తన బ్యాక్గ్రౌండ్ పోర్ట్ఫోలియో. ఇవి ఎంతవరకు సాధ్యమవుతాయి? తను అనుకున్న స్థాయికి వచ్చిన తర్వాత ఎలాంటి ఆచరణ చూపిస్తాడు, చేస్తాడు, ఇన్ అండ్ యాజ్గా దాన్ని నిజంగా నిలబెడతాడా అనే వాటికి మనం ఇప్పటి వరకు చూసిన ఆన్సర్సే నిదర్శనం. సో దాన్ని మనం నిజంగా నమ్మాలి అని అంటే ఒక అర్హత ఉన్న వ్యక్తికి మన విలువైన ఓటు ఇవ్వాలి. అది ఒక పర్సన్ అనేది నేను చెప్పను. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఆలోచించి తమ ఓటును వినియోగించుకోవాలి. డెఫినెట్గా అప్పుడే మీరు అనుకున్న సొసైటీ వస్తుంది. ఎందుకు అంటే ప్రతిసారి జాబ్స్ రావట్లేదనో, అనుకున్న పోస్టుకు వెళ్ళట్లేదనో, ఉన్న పోస్టుల నుంచి ఏదో ఒక కారణంగా బయటకు రావాల్సి వస్తుందనో చాలా విసుక్కుంటున్నాం, సొసైటీని తిట్టుకుంటున్నాం, సిస్టమ్ని తిట్టుకుంటున్నాం, చాలా రకాలుగా మన నిరసనని వ్యక్తం చేస్తున్నాం. కానీ ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఆలోచించి మన ఓటుని వినియోగించినప్పుడు ఇలాంటివి ఎదురయ్యే సమస్య ఉండదు. సో అందుకే థింక్ బిఫోర్ ఓట్.